ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఎల్లప్పుడూ యోబు గారు ఉన్నాడు. ఆస్తులు వచ్చినప్పుడు ఆనందించాడు, అంతస్తులు ఉన్నప్పుడు ఆనందించాడు, అన్నీ ఉన్నప్పుడు ఆనందించాడు, పోయినప్పుడు కూడా ఎల్లప్పుడూ అంటే అది సంతోషం కలిగింది అనుకోండి. దేవుడా నువ్వు ఉన్నావయ్యా, ఎస్ అదే బాగుంది అనుకోండి. ఎక్కడున్నావు అబ్బా, మంచి భక్తులు నమస్కారం మీకు. అందుకే యోబు గారు ఒంటి నచ్చిపోయాయండి అన్నారు ఒకడు వచ్చి. యోబు గారు మీ గుర్రాలు తెచ్చిపోయాయండి అన్నాడు ఇంకొక అతను వచ్చి. యోబు గారు ఇటు పక్క నుంచి వచ్చి మీ గాడిని తెచ్చిపోయాయండి. యోబు గారు మీ పిల్లలు కూడా చచ్చిపోయారండి. ఒకరు కాదండి, ఎంతమంది? 10 మంది చచ్చిపోయారండి. మన ఇంట్లో ఒక పిల్లడికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే గిచ్చగిచ్చ ఆడిపోతాం మనం. 10 మంది పిల్లల శవాల్ని కళ్ళ ముందు పడుకుండా పెడితే ఏంటండి ఆయన హృదయం, ఏంటండి ఆయన గుండె పగిలిపోతుంది మనకైతే. దేవుళ్ళో బలవంతుడైన, దేవుళ్ళో నికార్సైన భక్తుడైన యోబు గారు. అందుకే ఏమైనా నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు, నో ప్రాబ్లం.